హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఓటీటీకి కొన్ని మంచి సినిమాలు వచ్చినాయి. అందులో నేను చూసిన 3 మూవీస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ F1 మూవీ. ఈ మూవీ నేను థియేటర్లో ఎందుకు మిస్ అయ్యానా అనిపించింది మూవీ చూస్తున్నంతసేపు. మూవీ ఆ రేంజ్లో ఉంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక్క చిన్న డిప్ మూమెంట్ ఉండదు అండ్ ఓవర్ హైప్ ఉండదు. న్యాచురల్గా చాలా నీట్గా ప్రజెంట్ చేశారు మూవీని. మూవీ వచ్చేసి F1 రేసింగ్ గురించి స్టోరీ, కానీ నాకు పెద్దగా తెలియదు దాని గురించి. ఈ మూవీ చూసిన తర్వాత ఓకే, F1 అంటే ఫార్ములా రేస్, దీనికి ఇంత కథ ఉంటుందని నాకు అప్పుడే అర్థమైంది. మూవీలో మాట్లాడుకుంటే ఏదైతే ఆ మూమెంట్స్, ఆ సీన్స్ ఉన్నాయో సేమ్ నాకు జెర్సీ వైబ్స్ వచ్చినాయి. సేమ్ జెర్సీలో మన నాని అన్న క్యారెక్టరైజేషన్ ఎట్లుంటుందో ఈ మూవీలో కూడా మన హీరో బ్రాడ్ పిట్ క్యారెక్టరైజేషన్స్ కూడా సేమ్ అంతే ఉంటుంది. దీన్ని డైరెక్ట్ చేసిన జోసెఫ్ కొసెన్స్కీ చాలా బాగా డైరెక్ట్ చేశారు. సినిమా మాత్రం మార్వెలస్, ఎక్సలెంట్. ఒక్క మాటలు అయితే చెప్పాలి ఈ మూవీ గురించి. మూవీలో మాత్రం చాలా హై మూమెంట్స్ ఉంటాయి. ఎక్కడ కూడా గూస్ బంప్స్ తక్కువ ఉండవు. గూస్ బంప్స్ అంటే మరీ బీజిఎం లేచి ఫైట్స్ ఇవే ఉండవు. జస్ట్ నడుచుకుంటూ వస్తాడు, అక్కడికి నరాలు తెగిపోతాయి ఆ మూవీకి. స్టిల్ ఆ మూవీ నా మైండ్లోనే ఉంది. అది మూవీ కాదు, ట్రాన్స్. ఇట్స్ స్పీడ్, ఇట్స్ అన్ ఎమోషన్, ఇట్స్ ఎ ట్రాన్స్. నా వరకైతే మాత్రం సినిమా మాత్రం పిచ్చి పీక్స్లో ఉంటుంది. ప్రతి ఫ్రేము చూసి ఎంజాయ్ చేసేయండి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా క్లైమాక్స్లో రేస్ ఫైనల్ స్టేజ్కి వచ్చే మూమెంట్ ఒక చిన్న సైలెంట్ మూమెంట్ ఉంటుంది. ఆ మూమెంట్లో టీమ్మేట్స్ అందరూ వాట్స్ హ్యాప్నింగ్ అంటే అందులో ఉన్న ఒక లేడీ ఇంజనీర్ హీస్ ఫ్లయింగ్ అంటది. ఆ ఒక్క వర్డ్కి సినిమా మాత్రం వేరే రేంజ్, అంటే వేరే రేంజ్కి వెళ్ళిపోయింది. పీక్స్ అంతే. సినిమా లవర్స్కి మాత్రం ఈ సినిమా పండగ లాంటిది. చూసి ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి మారేసన్, మన ఫహద్ ఫాజిల్ మూవీ. అండ్ దీంట్లో ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, వడివేలు. ఈ మూవీలో ఒక దొంగోడు, ఒక మతిమరిపోడు, వీళ్ళిద్దరి మధ్య జరిగే స్టోరీనే ఈ మూవీ క్లైమాక్స్కి వెళ్ళేంత వరకు ఒక పాయింట్తోనే స్టార్ట్ అవుతుంది. కానీ క్లైమాక్స్కి వెళ్ళిన తర్వాత ఇంకో పాయింట్ రివీల్ అవుతుంది. ఆ ఒక్క పాయింట్తో సినిమా కథ మారిపోతుంది. ఏదైతే ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ ఎట్లుంటుందో మనకు తెలుసు, చాలా బాగా చేస్తాడు. ఇందులో మాత్రం ఇరగదీశాడు దొంగ క్యారెక్టర్లో. అండ్ వడివేలు వచ్చేసి మతిమరుపు క్యారెక్టర్ చేస్తాడు. ఆయన క్లైమాక్స్ రివీల్ అయిన తర్వాత అర్థమవుతుంది ఆయన పొటెన్షియల్టీ ఏంటో ఈ మూవీలో. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎమోషనల్ డ్రామా థ్రిల్లర్ అనొచ్చు ఈ మూవీని. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ మూవీ సర్ అండ్ మేడం. ఇది తమిళ్ నుంచి డబ్ అయిన మూవీ. ఇద్దరు మొగుడు పిల్లల మధ్య జరిగే గొడవ స్టోరీ లైనే ఈ సినిమా అంతా. చాలా నార్మల్ ప్లాట్ అనుకుంటారు, చిన్న లైనే. కాకపోతే సినిమాలో ఉన్న సీన్స్ అండ్ సీక్వెన్స్లు మొత్తం మనకు చాలా రిలేటెడ్గా ఉంటాయి. అండ్ డైరెక్టర్ పాండిరాజు కూడా చాలా బాగా చూపించారు. మీరు కుటుంబస్థన్ మూవీ చూసుంటే కనుక ఈ మూవీ దానికంటే బాగా ఎంజాయ్ చేస్తారు. సేమ్ యాజ్ యూజువల్ మనకు బాగా కనెక్టెడ్ అయ్యే క్యారెక్టర్స్, ఆ సిచ్యువేషన్స్, ఆ గొడవలు. నిత్య మీనన్, విజయ్ సేతుపతి మాత్రం క్యారెక్టర్లు దూరిపోయి మాత్రం పర్ఫామ్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ కామెడీ ఎలిమెంట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కామెడీనే ఉంటుంది మూవీ అంతా. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. నాకైతే బాగా నవ్వుకున్నా చూస్తున్నంతసేపు మూవీ అయితే. కామెడీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో సేమ్ ఎమోషన్స్ కూడా సేమ్ అంతే క్యారీ అవుతూ ఉంటాయి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. మన విజయ్ సేతుపతిని నిత్య మీనన్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత జరిగే ఈ స్టోరీస్ ఏదైతే ఉంటాయో, మన ఇంట్లో కొత్తగా వచ్చిన కోడలు, అత్త కోడల మధ్య జరిగే సిచ్యువేషన్స్, భార్య భర్తల మధ్య జరిగే సిచ్యువేషన్స్ ఈ మూవీలో ఒక క్యారెక్టర్ ప్లే చేసిన భయ్య యోగి బాబు. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే తన సైడ్ కామెడీ మాత్రం ఇంకో ఎత్తు. చాలా అంటే చాలా నవ్వుకుంది సినిమా చూస్తున్నంతసేపు. ఈ మూవీని మాత్రం ఒక ఫ్యామిలీ మొత్తం కూసి ఎంజాయ్ చేయొచ్చు భయ్య. సినిమా మాత్రం అలా ఉంటుంది. ఎక్కువ ఎక్కడ ఏముండదు, తక్కువ ఉండదు. చాలా నార్మల్గా క్లీన్ అండ్ నీట్ కామెడీ. అండ్ ఈ మూవీ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి ఎంజాయ్ చేసేయండి.